వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. మోటివేషనల్, ఆధ్యాత్మిక టాపిక్ ఏదైనా అనర్గళంగా చెప్పేస్తారు. వారు నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటి జనరేషన్ అనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, వాళ్ళకి మంచి చెబుతూ ఉంటే ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన తీసుకుంటే, సెల్ ఫోన్ లాక్కున్నందుకు లెక్చరర్ని చెప్పుతో కొట్టిన ఘటన అనేది అసలు మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన అనేది చూసారా? దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ఈ విషయం అందరూ ఆలోచించవలసిన విషయం. దీని పూర్వాపరాలు కూడా మనం పరిశీలించాలి. ఎట్లా అంటే, ఒకప్పుడు చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు. ఒక మాంత్రికుడు ఉండేవాడు. వాడి ప్రాణం ఎక్కడో చిలకలో ఉంటుంది, చిలక ఉంది, ఆ చిలక ఎక్కడో దీవిలో ఉంది, చిలక చెట్టు త్వరలో ఉందని ఏదో చెప్పేవాడు. ఈ రోజు ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి జనం అంటే సెల్ ఫోన్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్. సెల్ ఫోన్ కోసం ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్ కొనలేదనో, సెల్ ఫోన్ లాక్కున్నారనో, సెల్ ఫోన్ తీసుకున్నారనో. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ విద్యాలయంలో జరగడం అన్నది ప్రప్రథంగా అనిపిస్తోంది. ఇది అది ఇద్దరు కూడా అడల్ట్స్. అదే కాకుండా ఒక గురు శిష్య సంబంధం ఉన్నటువంటిది. విద్యార్థి ఉపాధ్యాయుని, వీరి మధ్య ఒక రకమైన గురు శిష్య సంబంధం, మాతృ పుత్ర సంబంధం లాంటిది. అట్లాంటి సంబంధం కూడా పక్కన పెట్టి ఒక సెల్ ఫోన్ అన్న దాన్ని ఇంత ఎమోషన్ క్రియేట్ చేసిందంటే, మనం సెల్ ఫోన్ కంట్రోల్లో ఉన్నామా, సెల్ ఫోన్ మన కంట్రోల్లో ఉందా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పరిధిని దాటి మన ప్రవర్తన మార్చేస్తుంది. ప్రతి మనిషికి తన ప్రవర్తనే ఒక మర్యాద, తన ప్రవర్తనే ఒక గౌరవం. తన ప్రవర్తన ద్వారానే జీవితంలో ఎవరన్నా అభివృద్ధి చెందుతారు. ప్రవర్తనలో లోపం వచ్చిందా, దాన్ని కనుక సరిదిద్దుకోకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సంఘటన చాలా దారుణమైన సంఘటన అని చెప్పాలి. ఖండించడం అంటే అన్ని వర్గాల వారు అన్ని రకాలుగానే ఖండించాలి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని కూడా చెప్పారు. సాక్షాత్ పరబ్రహ్మతో సమానంగా గురువుని చూడమంటే, తల్లిగా చూడట్లేదు, తండ్రిగా చూడట్లేదు అంటే వీళ్ళు ఏమి అనిపిస్తుంది అంటే, తల్లిని కూడా వీళ్ళు గురువుగా గౌరవించట్లేదు, తల్లిని కూడా దైవంగా గౌరవించట్లేదు, తండ్రిని కూడా దైవంగా గౌరవించరు అనమాట వీళ్ళు. అంటే ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి ఈ విద్య అన్నది, దీన్ని విద్య అనాలో అవిద్య అనాలో ఎవరికి వాళ్ళు. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్ది ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవునమ్మా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది దేనికోసం అంటే మన సౌలభ్యం కోసం, మన సౌకర్యం కోసం. మా చిన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే, ఎక్కాల పుస్తకం అని ఉండేది. అది బట్టి పడితే గానీ లెక్కలు వచ్చేవి కావు. ఇప్పుడు ఆ ఎక్కాల అవసరం లేదు. తర్వాత క్యాలిక్యులేటర్స్ వచ్చాయి. లేవు 2x2 అంటే గౌరవ క్యాలిక్యులేటర్ తీసుకునేవాళ్ళం ఇంతకు ముందు. క్యాలిక్యులేటర్ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, స్మార్ట్ ఫోన్. అందులో క్లాక్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఉంటుంది, రెండు ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ అంటే ఏంటి, ఏఐ వచ్చింది. ఏఐ ద్వారా రేపొద్దు నేను ఏమనుకుంటాను ఇప్పుడు చెప్పంటే కూడా చెప్పేస్తుంది అది. నేనేమనుకుంటాను అంటే దీని వల్ల ప్రమాదమా, ఎట్లా ఉంటుంది, ఉండబోతుంది భవిష్యత్? ప్రమాదమే కదా. నన్ను నేను ఎవరికో అర్పించేస్తాను, ఒక మిషన్ కి అర్పించాను. మన కంట్రోల్లో లేదు, మన లైఫ్ అనేది ఉండదు. మన కంట్రోల్లో ఉంచుకోవడం మనకి ఇష్టం లేదు, ఇవాళ ఇష్టం లేదు. మనం ఏమైపోయిందంటే, నేను ఇంకోళ్ళ కంట్రోల్లో ఉండడం అన్నది ఏ మనిషి కూడా ఇప్పుడు ఇష్టపడట్లా. కంట్రోల్ అన్న మాట కానీ, ఒక డిసిప్లిన్ అన్నమాట కానీ, రెస్పెక్ట్ అన్నమాట కానీ, ఇవన్నీ కూడా టాబూస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాడకూడని పదాల కింద అయిపోయాయి. ఎందుకంటే ఈ పదాలు మనం వాడామంటే ఎదుటి వాళ్ళు ఇరిటేషన్ వస్తుంది. అంత దూరం అయిపోయాం మంచి పదాలకి, మంచి ప్రవర్తనకి. మనిషి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే చాలా దూరం వెళ్ళిపోయాడు. దాని పరిణామమే ఇదంతా జరుగుతుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కామన్ పీపుల్ అవనివ్వండి, సెలబ్రిటీస్ అవనివ్వండి, డివోర్స్ దారి, విడాకులు అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. దీన్ని కూడా మనం అంటే రాబోయే కాలంలో వివాహ వ్యవస్థ, ముఖ్యంగా హిందూ వివాహ వ్యవస్థ అనేది
ఎటు వెళ్ళబోతోంది? హిందూ వివాహ వ్యవస్థ అవస్థల పాలైందమ్మా. ఉమ్, ఇప్పుడు వ్యవస్థ లేదు. లేదు. ఏదన్నా వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే దానికంటూ కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు, ఒక మర్యాద, ఒక గౌరవం ఉమ్, ఉన్నదాన్ని వ్యవస్థ అంటాం. అప్పుడే దానికి ఒక లక్ష్యం కోసం వ్యవస్థ ఏర్పడుతుంది. అవును. ఆ లక్ష్యం లేదు, ఉమ్, వ్యవస్థ అవసరం తెలియదు. ఉమ్, లక్ష్యం ఏంటంటే వయసులో వచ్చిన యువతి యువకులు కాబట్టి ఉమ్, వాళ్ళకంటూ కామన్గా ఉండేటువంటి ఏదైతే కామవాంఛ ఉంటుందో దాన్ని తీర్చుకోవడానికి వివాహం అన్నది ఒక ఆ రకంగానే వివాహం ద్వారా దాన్ని ఆమోదయోగ్యంగా ఉండేది ఒక సమాజంలో. ఉమ్, అప్పుడు దానికి ఆ వ్యవస్థ కొంత అర్థం ఉండేది మొదలు పెట్టడానికి. ఉమ్, ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేకుండా అయిపోయింది. ఉమ్, సో ఈ వ్యవస్థని మనం గౌరవం అన్నది ఆపాదించడంలో ఏం జరిగిందంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడే డైవోర్స్ అన్న మాట మనసులో పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. Okay. అన్ని బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే అంతే. బయటకు వచ్చేద్దాం, ఉమ్, అంత ఈజీగా చెబుతున్నారు. అంటే ఉద్యోగం మారినట్టుగా, ఉమ్, సంస్థలు మారినట్టుగా మారిపోతున్నారు. ఉమ్, అంటే పెళ్లి అన్నది కూడా తనకి ఇష్టమైనంతసేపే ఉండొచ్చు, ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు, ఒక ఉద్యోగం లాగానే దాన్ని గుర్తిస్తున్నారు తప్ప దానికంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ, ఒక సెపరేట్ గౌరవం, ఉమ్, ఉన్నత స్థానం ఇవ్వట్లా. ఉమ్, ఏదన్నా మనిషి దేని కోరుకుంటాడమ్మా? ఎప్పుడన్నా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాడు, అవును. గౌరవప్రదమైన పొజిషన్లో వెళ్ళాలని అనుకుంటాడు. ఉమ్, ఒకప్పుడు వివాహ వ్యవస్థ అన్నది చాలా గౌరవప్రదమైంది అనమాట. వివాహము అనగానే వివాహమైన స్త్రీ అంటే ఒక మర్యాద, వివాహమైనటువంటి కుటుంబం అంటే ఒక మర్యాద ఉండేది. అంటే అప్పట్లో ఏం చూసేవారు సార్ ఒక పెళ్లి అనగానే? పెళ్లి అనగానే అప్పుడు ఏంటంటే చాలా వరకు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక రకంగా రెండు కుటుంబాల పెళ్లి కింద ఉండేది అప్పుడు. కుటుంబాలు చూసేవారు, ఇటు 7 తరాలు, అంటే ఈ కుటుంబం ఆ కుటుంబాన్ని పెళ్లి చేసుకున్నట్టు ఉండేది కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుగా ఉండేది కాదు. అందువల్ల ఉమ్మడి కుటుంబాలు కూడా ఎక్కువగా ఉండేవి. పైగా వాళ్లే దగ్గరుండి చేసేవాళ్ళు కాబట్టి అన్ని దగ్గరుండి వాళ్లే చేసేవాళ్ళు. రెండు కుటుంబంలోనే జరుగుతూ ఉండేవన్నీ కూడా. ఇట్లాంటి గొడవలు గాని విడిపోవడాలు కానీ అసలు ఆ దరిదాపుల్లో ఉండేవి కాదేమో అప్పట్లో. ఉంటాయి, గొడవలు లేకుండా ఎందుకు ఉంటాయి? గొడవలు భార్యాభర్తలు అన్నాక గొడవ లేకుండా ఉండదమ్మా. ఉండేవి కానీ సర్ది చెప్పడానికి చుట్టూ మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ కి పక్కన ఆత్మీయులు ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా బాధ కలిగినా ఏదన్నా దుఃఖం వచ్చినా దాని సరైన మనిషితో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆ సరైన మనుషులు లోపించారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో మనం గందరగోళంలో ఉన్నాం కదా. అప్పుడు అట్లాగా నమ్మకం అనేటువంటి ప్రాతిపదిక మీద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నమ్మకం ఒకటే కాదు, నమ్మకము, ప్రేమ, విశ్వాసం, ఈ 3 కలగలిపి ఉండేవి. వాళ్ళు కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే నీకు ఈ బాధ రావడం సహజం, ఇది సహజం. గృహస్థాశ్రమంలో పెళ్ళైన తర్వాత ఇటువంటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం దేవతలం కాదు, మనం మానవ మాత్రం, చంచలమైన మనసుతో ఉంటాము. బయట విషయాలు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. బయట విషయాలు మోజులో పడిపోయి మనల్ని మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడే సమయం పాటించాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. మేము కూడా పడ్డాం అనేవాళ్ళు. మీరు కూడా పడ్డారనేప్పుడు కొంచెం స్వాంతన ఉంటది. నేను ఒక్కదాన్ని పడ్డానేమో, నేను ఒక్కదాన్ని ఇలా అయిపోయానేమో, మిగతా వాళ్ళు ఎవరికి జరగలేదేమో, దాని నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ గా మనిషికి మనం ఇవ్వాల్సింది రిలీఫ్. ఆ రిలీఫ్ అన్నది ట్రస్ట్ ద్వారా వస్తుంది, నమ్మకం ద్వారా వస్తుంది. ఆ తర్వాత ప్రేమ ద్వారా అది ఉపశమనం చెందుతుంది. అర్థమైందమ్మా? ఈ 2 ఎక్కడైతే లోపించాయో మ్యారేజ్ తర్వాత ఇమ్మీడియట్లీ కమ్స్ డైవర్స్. ఈజీ టు గో. ఏదన్నా ఒక దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అయిపోయింది ఈ రోజు. వీడు బయటకు రావడం ఎంతసేపు, వద్దనుకుంటే ఎంతసేపు పడుతుంది? మీరు అన్నది కరెక్ట్. ఇక వివాహ వ్యవస్థ ఎలా ఉంటే యువత ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ కి లోన్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు సూసైడ్ వరకు కూడా వెళ్ళే, అంటే 10th ఫెయిల్ అయిందను, లేకపోతే జాబ్ రావట్లేదను, పెళ్లి కావట్లేదను, ఇలా ప్రతిదీ సమస్యగా చూస్తున్నారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటో? అది ఏమిటంటేనమ్మా, ముందు ప్రతి మనిషికి కూడా ఇప్పుడన్నా ఏ విషయమైనా కూడా అప్సెట్ అవుతారు జనరల్గా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడ. అప్సెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్ బట్టి. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ అప్సెట్ హ్యాపెన్స్. అది కలిపే ఉంటుంది ఎక్స్పెక్ట్ అనేది. ఎందుకంటే అది జరగకపోతే జరిగేది అప్సెట్. అప్సెట్లో కనుక వాడు కనుక బ్యాలెన్స్ అయిపోతే, దాన్ని కనుక వాడు కంట్రోల్ చేసుకోగలిగితే తర్వాత
ఫ్రస్ట్రేషన్ రాదు. ఉమ్, దానిలో ఎలా బయటపడాలో తెలియక అప్సెట్లో నుంచి ఉమ్, ఇందాక చెప్పా కదా, మనం ఎలా అనుకున్నాం, ఒక రిలీఫ్, ఒక ట్రస్ట్, అవును. ఒక లవ్, ఒక ఎఫెక్షన్ ఉన్న వాళ్ళతో కనుక దాన్ని పంచుకున్నట్లయితే అదే 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 పరిస్థితిలో ఉన్నటువంటి ఇతర అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళ దగ్గర సేమ్ కేసు, సేమ్ అప్సెట్ అయిన వాళ్ళ దగ్గర మనం తీసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర మనకు స్వాంతన దొరుకుతుంది. ఉమ్, మనం వాళ్ళని ఎవరిని అప్రోచ్ కాకుండా ఇగోయిస్టిక్గా పోయి ఉమ్, నేను ఎందుకు అప్సెట్ అవ్వాలి, నాకే ఎందుకు జరగాలి, నేను అన్ని కరెక్ట్గా చేశా కదా అని అనుకుంటే వాడు ఏం చేస్తాడు, అప్సెట్లే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఓకే. ఎప్పుడైతే కంటిన్యూ చేస్తుంటాడో వాడు నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తాడు. ఉమ్, ఫ్రస్ట్రేషన్లో వచ్చేటప్పుడు ఇరిటేషన్ వస్తుంది వాడికి, ఇంకా మంచి చెడు విచక్షణ కోల్పోతాడు, ఉమ్, కంట్రోల్ తప్పిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ద్వేషం, జలస వచ్చేస్తుంది. సొంత కుటుంబ సభ్యుల్ని ద్వేషించడం, వాళ్ళని బ్లేమ్ చేయడం, నిందించడం, ఆరోపణ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఫ్రస్ట్రేషన్లో. ఓకే. ఆ తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అంటే ఏం తెలియని, ఏ సొల్యూషన్ తెలియదు, ఇందులోంచి బయటపడే సొల్యూషన్ తెలియదు, ఇంక సొల్యూషనే లేదు, దీనికి సొల్యూషనే లేదు అనేటువంటి దానికి డిప్రెషన్ అంటాడు. ఆ డిప్రెషన్లో కంటిన్యూ అయితే మటుకు హీ వాంట్స్ టు డిసపియర్ ఫ్రమ్ ద సీన్. అవును. ఆ యొక్క సంఘటన, ఆ యొక్క ప్లేస్ నుంచి తను ఈ భూమిపై నుంచే వెళ్ళిపోవాలి, ఈ భూమిపైనే నేను పనిచేయను, నాకు ఇంకా నేను ఉండలేను అని చెప్పేసి సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోతాడు. సూసైడ్ టెండెన్సీ ఉన్నవాడు ఎప్పుడు ఏదన్నా చెయ్యొచ్చు. చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్పారు. అంటే యువతకి పనికొచ్చే విషయాలు, అట్లాగే ఇప్పటి జనరేషన్ ఎలా ఉండాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.